శ్రీకాకుళం జిల్లా టెక్కలపల్లి మండలంలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిణి అనే వివాహితను తల్లి, భర్త, అత్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సొంత మేనమామను వివాహం చేసుకున్న హరిణి గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. నాగేంద్ర అనే వ్యక్తితో హరిణికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వివాహితల సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించిన హరిణి తీరు మార్చుకోలేదు. భర్తతో విడాకులు కావాలని పట్టుబట్టింది. విడాకుల విషయం మాట్లాడాలని గత నెల 30న హరిణిని పిలిపించారు కుటుంబ సభ్యులు. దీంతో ఊరికి వెళ్లే ముందు తనకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో చిత్రీకరించి ప్రియుడు నాగేంద్రకు పంపించింది హరిణి. I'm Harini. My age is 24. I'm dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ వెళ్ళారు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times ఐ వెంట్ టు పోలీస్ స్టేషన్ ఆల్సో. లాస్ట్ ఇయర్ ఇన్ ద శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా యూనో బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం. బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్. మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణ్తర్ల విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్ నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూసింగ్ మీ ఆర్ దే ఆర్ ఇలీగల్లీ కన్ఫైనింగ్ మీ. సో దిస్ వీడియో ఎందుకు అంటే, ఇప్పుడు కూడా నేను స్టేషన్కి వచ్చేది చెప్పలేను. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఐ హ్యావ్ టు బోర్డ్ ఆన్ టు ది ట్రైన్. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐఎమ్ సెండింగ్ టు మై ఫ్రెండ్ so that if something happens to me, if there is no response from me, my phone switched off or I could not contact back. రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే, నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. సో ప్లీజ్ టేక్ యాక్షన్. దిస్ వీడియో ఈజ్ ద ప్రూఫ్. ఇఫ్ యూ గో అండ్ సీన్ ది బాలానగర్ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను. సో దాట్స్ ఆల్. వాళ్ళ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను. మీ మీద, పోలీస్ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఐఎమ్ ఊరికి వచ్చిన హరిణిని తల్లి, భర్త, అత్త కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసేశారు. హరిణి మృతి గురించి తెలుసుకున్న నాగేంద్ర శక్తి యాప్ ద్వారా పోలీసులకు సెల్ఫీ వీడియోను పంపించారు. దీంతో హరిణిని కుటుంబ సభ్యులే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. హరిణి అనే డిగ్రీ చదువుకుంది. సొంత మేనమామనే వివాహం చేస్తుంది. ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఈవిడ గ్రూప్స్ ప్రిపరేషన్కి హైదరాబాద్, వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్ ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫాదర్ ఎక్స్ ఆర్మీ, హైదరాబాద్ స్థిర నివాసం. అక్కడే వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటూ గ్రూప్స్ ప్రిపరేషను, వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ చదువుకుంటుంది. ఈ క్రమంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడడం, అది స్ట్రాంగ్గా ఉండడం, లివింగ్ రిలేషన్గా మారడం. అవి మొదటి భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఎవరితో అయితే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం. ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ రాకపోయేవి. అది
తల్లికి కూతురికి అలాగే భర్తకి ఫ్యామిలీ వీటితో పాటు మిగతా అందరూ కూడా ఎగిరించలేదు. అది మంచి భర్త కాదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. హైదరాబాదు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా బాలానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కంప్లైంట్ మీద బోత్ ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేసి గమనించడం జరిగింది. అయినా సరే డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వలేదు. ఈవిడేమో ఈవిడలాగా బిహేవియర్ కూడా మ్యాన్ చేసుకోలేదు, మారలేదు. మీ బిహేవియర్ మ్యాన్ చేసుకోలేదు. ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. పదే పదే తన మేనమామతో విడాకులు ఇచ్చేయమని చెప్పేసి మేనమామ ఒత్తిడి చేస్తుంది. ఆ తల్లి కూడా ఒత్తిడి చేస్తుంది. ఆ క్రమంలో ఇది వదలలేదని చెప్పేసి ఎలాగైనా ఈవిడ్ని లేపద్దామని ప్లాన్ వేసుకోవడం జరిగింది. 31వ తారీఖున మా ఊరు వస్తే మాట్లాడి విడాకులు ఇప్పిస్తాం, ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి అత్త సొంత తల్లి ఇచ్చి ఇన్ఫర్మేషన్ మీద కవర్ చేస్తే వచ్చింది. ఆవిడ వచ్చేటప్పుడు ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఊరికే వాళ్ళు ఏం చేస్తారో ఏంటి అని చెప్పేసి ఒక సెల్ఫీ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరే ముందు ఆ సెల్ఫీ కూడా మనం దర్యాప్తు గ్రామంలో సీజ్ చేయడం జరిగింది. ఈ దుంపుల హరిణి అనే డిగ్రీ చదువుతుంది. సొంత మేనమామనే వివాహం చేస్తుంది. ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఈవిడ గ్రూప్స్ ప్రిపరేషన్కి హైదరాబాదు వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఎక్స్ ఆర్మీ, హైదరాబాద్ స్థిర నివాసం. అక్కడే వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటూ గ్రూప్స్ ప్రిపరేషను. వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ చదువుకుంటుంది. ఈ గ్రామంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడడం, అది స్ట్రాంగ్గా ఉండడం, లివింగ్ రిలేషన్గా మారడం, అవి మొదటి భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఎవరితో అయితే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం, ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ రాకపోయేవి. అది తల్లికి కూతురికి అలాగే భర్తకి ఫ్యామిలీ వీటితో పాటు మిగతా అందరూ కూడా ఎగిరించలేదు. అది మంచి భర్త కాదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. హైదరాబాదు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా బాలానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ